నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో ఖాళీలైన రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్, డయాలసిస్ టెక్నీషియన్స్ 6, సిఎంఆర్ టెక్నీషియన్స్ 2, జనరల్ డ్యూటీ అటెండెంట్లు 3, సెక్యూరిటీ 1 పోస్టు భర్తీకి మొత్తం 289 దరఖాస్తులు స్వీకరించామని ఆమె అన్నారు. తాజాగా సవరించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా దానికి సంబంధించి అభ్యర్థులు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఆధారాలతో కూడిన గ్రీవెన్స్ దరఖాస్తులను మే 12 నుంచి 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు హాస్పిటల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సమర్పించాల్సిందిగా పద్మజ కోరారు. పైన పేర్కొన్న పోస్ట్ ప్రావిజనల్ లిస్ట్ గ్రీవెన్స్ ఫారం పూర్తి వివరాల కోసం జిల్లా వెబ్సైట్ www.srikakulam.ap.gov.in సందర్శించాలని ఆమె సూచించారు. శ్రీకాకుళం నియోజకవర్గం గారమండలం కొమరవానిపేట గ్రామానికి చెందిన మురబంద రాజేష్, వాడాడ గ్రామానికి చెందిన బిన్నాడ గోపాలరావు తెలుగుదేశం కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణించారు. వారు టీడీపీ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నందున వారి తల్లి అయిన మరకరంత జ్యోతి, భార్య బిన్నాడ ఆదిలక్ష్మికి ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వారు ఆమె అకౌంట్కు డిపాజిట్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంపించిన 5 లక్షల రూపాయల లేఖను శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వారధి రవి, గనగల్ల అమ్మోరు, లోపింటి రాధాకృష్ణ, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారు, అలాగే జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి కార్యకర్తని మేము మా కుటుంబ సభ్యుడిలా చూసుకుంటాం, మేము వారిని ఆదుకుంటామని. దాంట్లో భాగంగా మొన్న పెద్ద ఎత్తున 1 కోటి పైచిలకు మనం సభ్యత్వ నమోదులు చేసుకుంటే అందులో 100 రూపాయలు కడితే సభ్యత్వ నమోదు 2 సంవత్సరాలకు సభ్యత్వ నమోదు, ఇన్సూరెన్స్ 5 లక్షలు గ్యారంటీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రాజా అని కొమరవానిపేట గారమండలంలో ఆయన దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో ఇదయింది. వాళ్ళ తల్లి ఒక్కరే, ఆవిరికి వేరే దారి లేదు. యాక్చువల్గా ఆ అబ్బాయి ఇదైన తర్వాత 5 లక్షలు వాళ్ళు డిపాజిట్లో వేయడం జరిగింది. దానివల్ల కొంత ఉపశమనం వాళ్ళకి కలిగింది. అలాగే ఇంకొకటి వాడాడ పంచాయతీ రెడ్డిపేటలో కూడా ఒక అతను చనిపోతే అతనికి కూడా 5 లక్షలు వేయడం జరిగింది. ఈరోజు అక్కడికి కూడా వెళ్ళాం. సో ఇది బిన్నాడ ఆదిలక్ష్మికి గారికి 5 లక్షలు పడింది. దీనివల్ల కార్యకర్తల్లో ఎంతో మనోస్థైర్యం ఏంటంటే ఎలాగా పర్సన్ కోల్పోయాడు, కనీసం మనకు ఆర్థిక పరంగా ఆదుకోవడానికి పార్టీ నుండి ఇది రావడం అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సైనికులకు, దేశ నాయకత్వానికి దైవబలం తోడ్పడాలని కోరుతూ ప్రత్యేక హోమాలు, పూజలు చేశారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద చేస్తున్న ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని, శత్రుమూకలపై పోరాడుతున్న సైన్యానికి, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దైవబలం, ఆశీస్సులు నిండుగా ఉండేలా భగవంతుడిని ప్రార్థించాలని జనసేన పార్టీ నేతలు కోరారు. వైశాఖ మాసం ఆదివారం ఆదిత్యునికి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, శాంతి హోమం జరిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పి చంద్రమోహన్, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ పి యశస్వినుల ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జీలతో పాటుగా జిల్లా కార్యవర్గం, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మరి జిల్లాలో నలుమూలల నుంచి ఈరోజు ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పాకిస్తాన్ దుశ్చర్యలకి ధీటుగా ఈరోజు భారత సైన్యం తిప్పుకొట్టడం చాలా గర్వంగా ఉంది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డిప్యూటీ సీఎం గారి అధ్యక్షతన
మేమందరం కూడా ఆయన ఆదేశాల మేరకు ఈరోజు భారత సైన్యం అంతా కూడా వారి యొక్క మనోస్థైర్యాన్ని నింపడానికి ఈరోజు భారతదేశం మొత్తం కూడా మరి జనసేన ఎమ్మెల్యేస్ అలాగే చైర్మన్ అందరూ కూడా మరి చాలా ముఖ్యమైనటువంటి దేవాలయాలకు వెళ్ళి పూజలు కూడా జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా హాజరయ్యారు. మన భారతదేశ పౌరులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సైన్యానికి ఈరోజు మద్దతుని మేము తెలియజేస్తున్నానండి. సో మన ప్రతి ఒక్క భారతీయుడి, ప్రతి భారత పౌరుడి బాధ్యతగా మన తరపున మన భారత సైన్యాలకి మన సంఘీభావం ప్రకటిస్తూ, అలాగే ఆ సూర్యదేవుడు ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి. రామరావణ యుద్ధంలో శ్రీరామచంద్రుడు సూర్యుడిని ప్రార్థించి ఆదిత్య హృదయాన్ని అప్పుడే చేయడం జరిగింది. ఆదిత్య హృదయం పఠించి సూర్యుని పూజ చేసిన తర్వాతనే రావణుడిని సంహరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సూర్య దేవాలయంలో సూర్యుని అనుగ్రహం మన సైనిక బలగాలు అందరికీ ఉండేటట్టుగా మంచి పద్ధతిలో మన పూజారులు బాగా పూజ చేశారు, హోమం చేశారు. ఈ ప్రకంపనలు, ఈ వైబ్రేషన్స్ మన సైన్యం అందరిలోకి వెళ్ళి దిగ్విజయంగా ఏదైతే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పిందో ఎలాంటి మన సైడ్ నుంచి ఎలాంటి నష్టం లేకుండా ఏదైతే కార్యక్రమం కంప్లీట్గా దిగ్విజయంగా చేస్తున్నారు. మన అందరి ప్రతి భారతీయుడి యొక్క బాధ్యతని మనం నిర్ణయించి ఈ కార్యక్రమం చేపట్టాలని చేయడం జరిగింది. బీసీ నేత మాజీ మంత్రి విడుదల రజనీపై చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బారాయుడు దౌర్జన్యంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరమని, ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రజనీని పోలీసులు పక్కకు నెట్టడం అన్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ గుంటూరు జిల్లా కంతేరులో కూడా ఎంపీటీసీ అయిన దళిత మహిళ కల్పనను రాత్రి 3 గంటలకు అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. ఈ దాష్టికాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ఈ ఘటనలపై జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈ అన్యాయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీకాకుళం జిల్లా బోర్డు ప్రాంతీయ అధికారి ప్రగడ దుర్గారావు చెప్పారు. ఆదివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సప్లిమెంటరీ పరీక్షలకు గాను 56 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో 50,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని అన్నారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకోగా వాటిని సమీప పోలీస్ స్టేషన్లో భద్రపరిచామని చెప్పారు. ఈ నెల 12 నుండి 20 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, వేసవిని దృష్టిలో పెట్టుకుని అన్ని పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడుపుతోందని చెప్పారు. జిల్లా కలెక్టర్ సారథ్యంలో 2 రోజుల క్రితం పరీక్షలకు సంబంధించి వివిధ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 100% ఫలితాల సాధనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పకడ్బందీగా ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని దుర్గారావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణాధికారులు పాల్గొన్నారు. సాహితీ రంగానికి దూసి ధర్మారావు చేసిన సేవలు మరువలేనివని రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక రెడ్ క్రాస్ నైపుణ్యాభివృద్ధి భవనంలో తరుణి కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ రెడ్ క్రాస్ సంయుక్త నిర్వహణలో దూసి ధర్మారావు వర్ధంతి సభ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రచించిన రస తరంగిణిలోని పలు అంశాలపై వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి కళాశాల తెలుగు విభాగాధిపతి బమిడివాటి గౌరీశంకర్, కవి కంచరాన భుజంగరావు, ఇంటాక్ కన్వీనర్ నూక సన్యాసరావు, దూసి వెంకటరమణమూర్తి, ఎంవి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా దూసి ధర్మారావు గారు అనగా అతను నిజంగా ఒక మణిపూస, ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఒక మణిహారం. ఆ మణిహారం లేరని చాలా ఆ లోతు మాత్రం కనబడుతుంది. నేను అది చెప్పక తప్పదు. శ్రీనివాసు అయితేనేమి, మా బాబీ అయితేనేమి, వాళ్ళు అయితేనేమి ఏదో అతను ఉన్నారు అని, అలాగే జన్మదినోత్సవాలు, వర్ధంతులు ఇవన్నీ చేస్తున్నాం. కానీ నిజంగా అతను రాసిన కవిత్వాలు, సాహిత్యాలు అవన్నీ ఒక్కొక్కసారి నెమరు వేసుకుంటే ఇంటాక్ గురించి ఇవన్నీ చాలా చక్కగా ఎన్నో తన సేవా తత్పరుడు, నాకు మిత్రుడు. ఎందుకంటే అతని తాలూకా ఉపాధ్యాయ వృత్తి అయిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మీరిద్దరూ కలిసి ఒక అన్నదమ్ములు అదే, ఒక
ఒక అన్నదమ్ములు ఇద్దరు కలిసి వెళ్తుంటే బ్రదర్స్ అనేవారు. వాళ్ళ ఫేస్ కూడా రిసెంబ్లెన్సెస్ అలా ఉండేది మా ఇద్దరు. అలాగా జిల్లా కలెక్టర్తో మొత్తం బికాజ్ నేను ఒక కలెక్టరేట్లో ఒక ఉన్నతమైన దీనిలో ఉండి అన్ని కార్యక్రమాలు తర్వాత లీడర్షిప్ దీనిలో ఉండేవాడు, మంచి ఇది యూనియన్ లీడర్లో కూడా ఉండేవాడు. దాంట్లో ఉండడం వల్ల కొంతమేరకు అతని సహాయ సహకారాలు ఎన్నో నేను పొందానని నేను ఇప్పుడు చెప్పుకోగలను. శ్రీకాకుళం నగర స్థానిక ఎన్జీఓ హోంలో దళిత ఆదివాసీ సంఘాల ఉమ్మడి ఐక్యవేదిక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బోనెల అప్పారావు విచ్చేశారు. శ్రీకాకుళం జిల్లాలో గల 59 కులాల దళితులంతా ఒకే వేదిక మీదకి రావడం చాలా సంతోషంగా ఉందని వక్తలు కొనియాడారు. ముఖ్య అతిథి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బోనెల అప్పారావు మాట్లాడుతూ జాతి కోసం కష్టపడి పనిచేసే వారికి ప్రభుత్వాల గుర్తింపునిస్తాయని, ఆ గుర్తింపే ఈ ఆత్మీయ సన్మానానికి చిహ్నంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్పీ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాలు దళితులంతా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే దళితులంతా ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని ఆత్మీయ సభలో తెలియజేశారు. ఇటీవల ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీగా నియమించబడిన దండాసి రాంబాబు, దాసరి తిరుమలరావు, కళింగపట్నం అప్పన్న, తోటరాము, గేదెల రమణమూర్తులు వారి బాధ్యతలు విధులు దళితుల పక్షంగా నిర్వర్తిస్తూ అటు ప్రభుత్వానికి దళిత ప్రజలకు వారధులుగా ఉండాలని సభాధ్యక్షులు పోతల దుర్గారావు వారిని అభినందించారు. మీరు ఏదైతే మీరు మానిటరింగ్ కమిటీ మెంబర్స్ డ్రాఫ్ట్ ఏదైతే గవర్నమెంట్ సబ్మిట్ చేస్తారో అది కాంపిటీషనల్ అయినా నాన్ కాంపిటీషనల్ అయినా అది ఒక గెజిట్లా పనిచేస్తుంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోకుండా ఈ విషయాలన్నీ కూడా చేసుకుని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మరి ఎప్పుడు కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లా వెనుకబాటు జిల్లా, ఆ వెనుకబాటు జిల్లాలో మనం మరీ వెనుకబడి ఉన్నాము ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా. కాబట్టి మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్వదా మనకు అభివృద్ధి కోసం మన వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తెరిగి వారికి బాసటగా నిలుస్తారని, ముఖ్యంగా ఈ మా దళిత బహుజన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మీరు ఒక కార్యోన్ముఖంతో ఇటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్తారని, దానికి ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు, మరి ఉద్యోగ సంఘాలు మేమంతా కూడా మీకు సంపూర్ణ మద్దతు ఎప్పుడు తెలియజేస్తామని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ కమిటీ వారికి, మరి సీనియర్లు మనకందరికీ ఇదైనటువంటి పాత దుర్గారావు మహేశ్వరి, అజ్రా గారు, మరి మిగతా కార్యవర్గ సభ్యులు, రిపోర్టర్స్ అందరికీ కూడా మీకు అందరికీ అంబేద్కర్ పేరున జై భీములు తెలుపుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్. జాతులు ఉన్నాయి, వీళ్ళని అభివృద్ధి చేయటానికి మనం ముందుకు రావాలి. వీళ్ళని ఎలాగ అభివృద్ధి చేయాలి? గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ 5 సంవత్సరాలు మూసేశారు. మరి అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మూసేసిన తర్వాత దాని మీద ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పుడు కూడా గత ముఖ్యమంత్రి అప్పటి పార్టీ పట్టించుకోలేదు. మరి తర్వాతను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతను నేను పార్టీ కోసం చెప్పడం కాదు, నిజాలన్నీ చెప్పాలి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతను మన బడ్జెట్లో మేము అందరూ కూడా తాడేపల్లిలో 15 మంది డైరెక్టర్ మాల కార్మిక డైరెక్టర్లు అందరూ కూర్చొని ఒక మెమోరాండం తయారు చేసి చంద్రబాబు నాయుడు గారి కంటే బడ్జెట్ సమావేశాల ముందు మేము ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన వెంటనే స్పందించి 20,000 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్కి ఇవ్వటం జరిగింది. అయితే దానివల్ల న్యాయం జరుగుతుందా లేదా కొద్దిగా సరిపడదని చెప్పి చాలామంది సభ్యులు, దళిత సంఘాలు అందరూ కూడా మనల్ని ఫిర్యాదులు చేయడం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రితో మాట్లాడుతూ సరైనటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి నిన్నగాతో మొన్న ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 59 కులాల రుణాలు కూడా అంబేద్కర్ జన్మదినోత్సవం సందర్భంగా 14వ తేదీన ఆన్లైన్ ఓపెన్ చేయడం జరిగింది. కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకై కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు మే 20న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని కార్మిక ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లు, కార్మిక హక్కులపై దాడి అనే అంశంపై మే 20న సమ్మె జయప్రదంకై కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా యూటీఎఫ్ కార్యాలయంలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో వివిధ కార్మిక ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు సవరించాల్సిన కనీస వేతనాలు గత 20 సంవత్సరాలుగా సవరించలేదని, కార్మికులు వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం నెలకు 26,000గా నిర్ణయించి అమలు చేయాలని, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులను, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం తదితర స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని అన్నారు. కార్మిక సంఘాలను బలహీనం చేసి యాజమాన్యాల శ్రమ దోపిడీని మరింత పెంచుకోవడం కోసం, యజమానుల దోపిడీని, అక్రమ తొలగింపులను, పనిభారాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయడం కోసం
పని గంటలు పెంచడానికి యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించేలా పెట్టుబడిదారులకు, ఉద్యోగులను, కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చిందని అన్నారు. ప్రజాధనంతో నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ పరిశ్రమలు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసి, రక్షణ రంగం, గనులు, ప్రకృతి వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రైవేటీకరణను వేగవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతూ కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తూ కార్మిక, కర్షకులకు ద్రోహం చేస్తుందని, ప్రజలపై భారాలు వేస్తుందని అన్నారు. సమాజంలో మత వైషమ్యాలు పెంచి మత చీలికలు తెస్తుందని అన్నారు. మెర 20న సమ్మె జయప్రదం చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడాను మే 20 తేదీన సార్వత్రిక సమ్మె చేయాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. అందులో భాగంగా జిల్లాలో ఉండే అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని ఉద్యోగ సంఘాలతో ఈరోజు జిల్లాలో సదస్సు జరపడం జరిగింది. మే 20 తేదీన బైక్ ర్యాలీ, 16వ తేదీన ఇక్కడ అందులో భాగంగానే శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి 7 రోడ్డు మీదుగా డైమండ్ పార్క్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించాలని చెప్పి మే 20 తేదీన కూడా జిల్లాల కేంద్రంలో అన్ని రంగాలు, సంఘాలతో ఐక్యంగా ప్రదర్శన చేయాలని కూడా ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా కార్పొరేట్ అనుకూల విధానాలు విడనాడాలి. ఎందుకంటే కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు చేసి ఉరికంబాలు ఎక్కి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలని కార్పొరేట్లకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లుగా రద్దు చేస్తే ఈ దేశంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల వారు కూడా సహించేది లేదు. అందుకని కార్మిక వర్గ శక్తి చూపించడానికి అని చెప్పి మే 20 తేదీన జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో ఉద్యోగులు, కార్మికులందరూ పాల్గొని ఐక్యత ప్రదర్శించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని కార్మిక సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా మే 20వ తేదీన సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి, అట్లాగే అవుట్సోర్సింగ్ వర్కర్స్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి, అలాగే రిక్రూట్మెంట్ తగినన్ని నియామకాలు జరపాలని చెప్పేసి, బ్యాంకుల్లో నియామకాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సిబ్బంది. దానివల్ల చాలా ఖాతాదారులకి మరి సరైన సేవలు అందించడంలో ఇబ్బందులు ఉన్నాయి బ్యాంకులు. అందువల్ల తగిన నియామకాలు చేపట్టాలని చెప్పేసి మా డిమాండ్తో మేము కూడా కార్మిక సంఘాలతో పాటు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నామని. జగత్తును మేలుకొల్పే అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనార్థం వైశాఖ మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్థిని పురస్కరించుకొని స్వామివారికి వేకుజాము నుండి అభిషేకాలు, అర్చనలు ప్రధానార్చకులు ఇప్పిలి శంకర్ శర్మ జరిపించారు. వైశాఖ మాసం 2వ ఆదివారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి అనివెట్టి మండపంలో అర్చకులచే సూర్య నమస్కారాలు నిర్వహించారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లో ఉన్నవారికి పాలు, మజ్జిగ, మంచినీరు అందించారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి టిక్కెట్ల రూపేణా 8,50,600 రూపాయలు, పూజలు, విరాళాల రూపంలో 1,63,869 రూపాయలు, ప్రసాదాల రూపంలో 2,23,580 రూపాయలు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో శోభారాణి తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.